everyone, welcome back to Pawns Club and this is Pawn Marketing. సో ఫైనల్ గా తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అనేది వచ్చేసాయి అనమాట. అండ్ చాలా తొందరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అనేది కాబోతుంది. అయితే చాలా మందికి స్టూడెంట్స్ కి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అనమాట. అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇందులో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ సీట్ మనకు వచ్చిన ర్యాంక్ కి అసలు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అండ్ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుందని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా నేను చాలా క్లియర్ గా ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నువ్వు చివరి వరకు చూడు, నీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్లో ఇంకా ఎంసెట్ సిరీస్ అనేది నేను స్టార్ట్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే ఎంసెట్ సిరీస్ అంటే ఎంసెట్ A to Z వీడియోస్ అన్ని కూడా నేను ఇందులో పోస్ట్ అనేది చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు నీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాలేజ్లో సీట్ అలాట్ అయ్యే వరకు అసలు ఏమేమి స్టెప్స్ నువ్వు తీసుకోవాలి, అండ్ ఒక్కొక్క స్టెప్ లో అసలు ఎలాంటి జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి, ప్రతిదీ కూడా నేను నీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నువ్వు ఎక్కడ కూడా మిస్గైడ్ అనేది కాదనమాట. అర్థమవుతుందా? సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకో. సో నెక్స్ట్ ఏవైతే వీడియోస్ వస్తున్నాయి అవి నువ్వు అస్సలు మిస్ అవ్వు. సో ఫస్ట్ ఈ యొక్క వీడియో నేను 2 పార్ట్స్ కింద డివైడ్ అనేది చేస్తాను అనమాట. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 లో ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే ఏదో మనం తెలుసు. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా తెలంగాణ ఎంసెట్ లో క్వాలిఫై అయ్యి ఉంటారు కదా. ఇప్పుడు ఈ యొక్క క్వాలిఫై అయిన స్టూడెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు కొన్ని బీటెక్ కాలేజ్ లో సీట్ అనేది తెచ్చుకుంటారు అనమాట. సో వీళ్ళు అందరూ కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ లో తప్పకుండా పార్టిసిపేట్ అనేది చేయాలి. అయితే వీళ్ళు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అనేది చేసినందుకు వీళ్ళకి గవర్నమెంట్ నుంచి కొంత ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో అందుకోసం నువ్వు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అనేది చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు పార్ట్ 2. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసిందంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్. సో ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన ఏదైతే ప్రాసెస్ ఉందో ఇందులో నువ్వు పార్టిసిపేట్ అనేది చేయాలి అంటే నువ్వు ఈ యొక్క గవర్నమెంట్ కి కొంత అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. సో దాన్ని మనం ఫీ పేమెంట్ అంటాం అనమాట. సో నువ్వు ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది డైరెక్ట్ గా నీ యొక్క మొబైల్ నుంచి చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నీ యొక్క నియర్ బై మీ సేవ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ లో ఫీ పేమెంట్ అనేది చేయవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ నౌ సెకండ్ స్టెప్ అది వచ్చేసిందంటే స్లాట్ బుకింగ్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఫీ పేమెంట్ చేసావు కదా, ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వు చేయాల్సిన సెకండ్ స్టెప్ వచ్చేసిందంటే స్లాట్ బుకింగ్ అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ కి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు స్లాట్ బుకింగ్ ఎందుకు, అసలు ఎందుకోసం ఈ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి అని. ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో నీకు ఇంకొక స్టెప్ అనేది ఉంటుంది అనమాట. అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్. అర్థమవుతుందా? ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే నీకు ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నీ యొక్క దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అండ్ నీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ కాదా చెక్ చేసుకోవడానికి కొంత టైం అనేది ఇస్తుంది అనమాట. సో ఏవైతే అలాటెడ్ డేట్స్ ఉంటాయో ఆ యొక్క డేట్స్ లో నువ్వు ఏదైనా ఒక రోజు వెళ్ళి నీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా నువ్వు వెరిఫై అనేది చేయించుకోవాలన్నమాట. సో అందుకోసం నువ్వు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు బుక్ ద స్లాట్. అర్థమైందా? అండ్ నౌ స్టెప్ 3 అది వచ్చేసిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇంతకుముందు చెప్పాను కదా, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఏదైతే రోజు నువ్వు స్లాట్ అనేది బుక్ చేసుకున్నావో ఆ రోజు ఆ యొక్క సెంటర్ కి వెళ్ళి నువ్వు నీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై అనేది చేయించుకోవచ్చు అనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్ కి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్ లో ఉంటుంది. అండ్ వేరియస్ ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకు కొన్నిసార్లు ఆన్లైన్ లో అండ్ కొన్నిసార్లు ఆఫ్లైన్ లో కూడా జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అవర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ చేసి ఇంకొక తప్పు ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లోనే అనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగానే పెట్టుకోరనమాట. అర్థమవుతుందా? లేకపోతే ఇంకా అప్డేట్ అనేది చేయించుకోపోవడం అండ్ ఆధార్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివి అప్డేట్ చేసుకోవడం అండ్ వీటి వల్ల మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏదైతే సీట్ వస్తుందో అది క్యాన్సిల్ కావడానికి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అన్ని కూడా నేను ఒక డాక్యుమెంట్ అనేది ప్రీవియస్ గా ఆల్రెడీ తయారు చేసి పెట్టాను. సో నీకు ఆ యొక్క డాక్యుమెంట్ లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ గురించి కూడా నేను డీటెయిల్ గా చెప్పాను అనమాట. నీకు ఆ యొక్క డాక్యుమెంట్ సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ అనేది చేశాను. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, సో దట్ ఈస్ ద అవర్ థర్డ్ స్టెప్ అనమాట. అండ్ ఇప్పుడు స్టెప్ 4 అదేంటంటే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వెంబటే నీకు వాళ్ళే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చిన లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది నువ్వు యూజ్ చేసుకొని నువ్వు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏంటంటే నీకు కొన్ని కాలేజ్ లో నాకు ఈ యొక్క పలానా కాలేజ్ లో నాకు బీటెక్ లో సీట్ అనేది వస్తే బాగుంటది అని నీకు ఒక ఆలోచన ఉంటది కదా. అండ్ నాకు ఈ యొక్క టాప్ కాలేజ్ లో సిఎస్సి లో సీట్ రావాలి, ఆర్ఎల్స్ నాకు ఈ యొక్క టాప్ కాలేజ్ లో ఈసీఈ కావాలి అని నీకు ఒక ఐడియా అనేది ఉంటది కదా. సో ఆ యొక్క సీట్స్ ని నువ్వు ఆ యొక్క ఆప్షన్స్ ని ఎంట్రీ చేయడమే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనమాట. సో లైక్ నాకు సిబిఐట్ లో సిఎస్సి రావాలి, లేకపోతే విఎన్ఆర్ విజయట్ లో సిఎస్సి రావాలి, లేకపోతే ఇంకా నీకు కొన్ని చాయిసెస్ ఉంటాయి. ఆ యొక్క చాయిసెస్ అన్ని కూడా నువ్వు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అప్పుడు నువ్వు ఎంట్రీ అనేది చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ స్టెప్ 4 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. అండ్ నౌ స్టెప్ 5 సీట్ అలాట్మెంట్.
ఇప్పుడు నువ్వు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది ఇచ్చావు కదా, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చాక నీ యొక్క ర్యాంక్, నీ యొక్క కేటగిరీ అండ్ నీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసే విధానాన్ని బట్టి నీకు ఒక కాలేజ్ లో సీట్ అనేది అలాట్ అనేది అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఏదైతే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేది పెట్టావో అందులోకి వెళ్ళి బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అండ్ నీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని వాళ్ళు నీకు సూటబుల్ కాలేజ్ లో సీట్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారనమాట. సో దట్ ఈస్ స్టెప్ 5 సీట్ అలాట్మెంట్. అర్థమైందా? సో ఇదనమాట. అండ్ నౌ స్టెప్ 6 అదేంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్. సో నీకు ఒక కాలేజ్ లో సీట్ అనేది అలాట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ గా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. ఈ యొక్క ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంది బ్రో అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే నీకు ఒక కాలేజ్ లో సీట్ అనేది వచ్చిన తర్వాత ఆ యొక్క కాలేజ్ లో నాకు వచ్చిన సీట్ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అని చెప్పడానికి నువ్వు ఈ యొక్క ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వెంటనే అదే విధంగా ఆ యొక్క కాలేజ్ కి ఎంతైతే ట్యూషన్ ఫీ ఉంటుందో అది నువ్వు ఆన్లైన్ లోనే ఆ యొక్క కాలేజ్ కి మొత్తం అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. అర్థమైందా? సో అది స్టెప్ 6 సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. అండ్ నౌ స్టెప్ 7 అది ఫిజికల్ రిపోర్ట్ టు కాలేజ్. సో ఈ యొక్క అన్ని స్టెప్స్ తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే కాలేజ్ కి నువ్వు ఏవైతే నీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఉంటాయో ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఫైనల్ గా కాలేజ్ లో సబ్మిట్ అనేది చేయాలి. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా నువ్వు కాలేజ్ లో సబ్మిట్ చేస్తే దాని యొక్క అర్థం ఏంటంటే ఓకే నాకు ఈ యొక్క కాలేజ్ లో సీట్ అనేది కన్ఫర్మ్ నేను చేసుకుంటున్నాను అని చెప్పడానికి నువ్వు నీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నువ్వు కాలేజ్ లో ఇస్తావు అనమాట. వన్స్ నీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నువ్వు కాలేజ్ లో సబ్మిట్ అనేది చేశాక నీకు ఆ యొక్క కాలేజ్ లో ఏదైతే నువ్వు బ్రాంచ్ అనేది నీకు సీట్ అనేది అలాట్ అయిందో అందులో సీట్ అనేది కన్ఫర్మ్ అనేది అవుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్ ఇన్ అవర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇవన్నమాట. సో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో నీకు ప్రతి స్టెప్ గురించి కూడా నీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నీకు దేని గురించి డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇంకా ఈ యొక్క ఎంసెట్ సిరీస్ పైన ప్రతి దానిపైన కూడా డీటెయిల్ వీడియో అనేది చేయబోతున్నాం అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ నీకు ఏ కాలేజ్ లో సీట్ అనేది వస్తుందో అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్పబోతున్నాను. అండ్ ఇంకా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి కూడా త్వరలో ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది కూడా చేస్తాను అనమాట. మన యొక్క ఈ యొక్క ఎంసెట్ సిరీస్ అనేది నీకు అసలు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మర్చిపోకుండా మీ యొక్క ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ యొక్క ఎంసెట్ ప్రాసెస్ లో చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి అనమాట. వాటన్నిటి కూడా వాళ్ళు కూడా మీరు సాల్వ్ చేసే వాళ్ళు అవుతారు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.